అప్పటికి ఇప్పటికి సేమే. కానీ ఇప్పుడు మాకు యాక్టింగ్‌లో ఇంకా ఎక్కువ కంఫర్ట్ జోన్ వచ్చేసింది. సో, నాకు అప్పటికంటే ఎక్కువ ఇప్పుడు తెలుసు. ఓకే. మీకు ఇప్పుడు తెలుసన్నారు కదా! మీకు ఇప్పుడు ఈ సినిమాలో చేస్తున్నప్పుడు ఆనంద్ గారితో చేస్తున్న సీన్‌లు గాని, ఇష్టపడి చేసినయి, కష్టపడి చేసిన సీన్‌లన్నీ ఆన్ లొకేషన్‌లో ఉంటాయి కొన్ని. అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? కష్టపడి చేసిన సీన్‌లయితే ఏం లేవు. హ్మ్. అన్నీ చాలా మేము ప్రాక్టీస్ చేసేసుకొని మాకు ఆ కంఫర్ట్ ఉంది కాబట్టి ఫస్ట్ నేను ఇది చేస్తా, సెకండ్ నువ్వు ఇది చెయ్యి. ఓకే. దానికి నేను ఇది చేస్తే బావుంటది. సో, ఆ డిస్కషన్స్‌లో మాకు ఆ కష్టం అనేప్పుడు అనిపియలే. ఓకే. యాహ్! ఆల్సో వైష్ణవి యూ నీడెడ్ ఇమేజ్ చేంజ్ ఓవర్ యాజ్ వెల్ కదా పోస్ట్ బేబీ తర్వాత. యెస్ సార్. సో ఎపిక్ కెన్ బి దట్ చేంజ్. image change over was needed for you post baby for Vaishnavi. For Vaishnavi. No, I'm asking you to say. Like image changeover for whom? For her. According to whom? In the audience perspective కావచ్చు. అంటే క్యారెక్టర్ బట్టి కెరియర్ అంతా ఒక ఇమేజ్ మెయింటైన్ చేద్దామని ఉండదు And కదా. like how And how she needed who that. can gauge that? Who is what is the image? No, she needed that. Like who confirms that? Not in That specific. what kind of image she has? కానీ Who confirms it? See, I feel The like kind of responses she get from the I think audience. she has been getting a very that's good what, response. That's what. She needed a change కదా. this film will definitely get that whole positive response. అంటే బేబీలో ఆల్రెడీ యాక్టింగ్ అంతా మెచ్చుకున్నారు. షీ షోల్డర్డ్ దట్ ఫిలిం. అంటే షీ స్కేర్డ్ ఆఫ్ సేయింగ్ ఇట్, ఐఎమ్ సేయింగ్ ఇట్. షీ షోల్డర్ దట్ ఫిలిం సో వెల్. ఇప్పుడు కూడా అలాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్ రావటం, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ రావటమే వెరీ రేర్. అంటే ఇయర్లో కొన్ని వస్తాయేమో, అలాంటిది ఇన్ స్పాన్ ఆఫ్ 3 years 2 తనకు రావటం, I think she also should feel special. I hope you are. But this character is superbly written and superbly performed, superbly designed as well visually and everything. So మీరన్న ఇమేజ్ మేకోవర్ అంటే ఇక్కడున్న ప్రతి ఆడియన్స్కి ఆనంద్ అంటే వాళ్ళ మైండ్లో ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఉంటుంది. సేమ్ ఒపీనియన్ అయితే ఉండదు కదా. అది ఏ యాక్టర్కైనా ఉంటుంది. సో వీ డోంట్ కంట్రోల్ ఇమేజ్, వీ మేక్ మూవీస్ అండ్ యూ కంట్రోల్ ద ఒపీనియన్ దట్ యూ హ్యావ్ ఆన్ అస్. ఆనంద్ గారు, ఇక్కడ విజయ్ గారు కెరీర్ స్టార్టింగ్లో కూడా అన్నయ్య గారు కూడా కామన్ మ్యాన్ లాగా ఉండే సబ్జెక్ట్స్ని ఎంచుకునేవారు. అలాంటి పాత్రలు చేయడానికి కాస్త ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చేవారు. ఇప్పుడు ఆయన బిగ్ టికెట్ మూవీస్కి వెళ్ళిపోయారు. సో ఆ లోటుని మీ వైపు నుంచి తీర్చాలి అని చెప్పేసి, అంటే మీకు అలాంటి ఇంట్రెస్ట్ ఉందా? అన్నయ్య మీరు డిస్కషన్ ఎట్లా ఉంటుంది మీ కామన్ మ్యాన్ రోల్స్ని చేయటం? అట్లా డిస్కషన్ పర్టికులర్లీ ఏమి ఉండదు. అంటే నేను ఇలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నా అనేది ఉండదు. బట్ యాక్చువల్లీ నాకు ఎప్పుడూ ఓవర్ ద టాప్ క్యారెక్టర్స్ ఏం రాలేదు. నాకు వచ్చేవన్నీ కూడా అంటే నాకు ఏదైనా రిలేటబుల్ ఫేస్, ఒక బాయ్ నెక్స్ట్ డోర్ ఫేసే ఉంది కాబట్టి నాకు అలాంటి క్యారెక్టర్స్ వస్తాయి. కానీ బాయ్ నెక్స్ట్ డోర్లోనే 1 million స్టోరీస్ చెప్పొచ్చు. సో ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ ఏబుల్ టు డూ దోస్ ఫిల్మ్స్. వైష్ణవ్ గారు, యాక్చువల్గా ఇప్పుడు అమ్మాయిలంతా సో ఆధునిక యూత్లు అనేవాళ్ళు అంటే మగాళ్ళని డామినేట్ చేస్తూ అంటే వీళ్ళకన్నా ఎక్కువగా బయట తిరుగుతున్నారు. అంటే బయట వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు బతకగలుగుతున్నారు. మీన్స్ అంటే ఇంతకుముందు కన్నా ఇప్పుడు ఇండిపెండెంట్గా ఓపెన్గా ఉండగలుగుతున్నారు కదా. సో మీరు తీసుకున్న బ్యాక్డ్రాప్ కూడా అది ఇంకా చాలా అడ్వాన్స్డ్ ఇదిలో ఉండే ఏరియా, అంటే లండన్, యూకే అదంతా. సో దీంట్లో మీ క్యారెక్టర్ అనేది ఎంతవరకు మన ఈ సొసైటీకి రిలేటబుల్గా ఉంటుంది ఈ దీనికి? అమ్మాయిలు ఇండిపెండెంట్గా ఉండాలి కదా సార్. ఈ సినిమాలో కూడా ఆ అమ్మాయి ఇండిపెండెంట్గా ఉంటుంది. మరి ఓవర్ బోర్డ్ అట్లే ఉండదు. ఆ అమ్మాయికి లైఫ్కి, ఆ అమ్మాయి లీడ్ చేసిన లైఫ్కి ఎంతవరకు ఫ్రీడమ్ కావాలనుకుంటుందో అంతే ఉంటుంది. సో ఈ కడలి లాంటి అమ్మాయిలు కూడా చాలామంది బయట ఉన్నారు. అది ఈ సినిమా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది, అరే ఆ అమ్మాయి కూడా ఇట్లనే కదా అని. సో యా. సో డైరెక్టర్ గారు, యాక్చువల్గా అంటే ఎప్పుడు లవ్ స్టోరీస్ సంబంధించి బాయ్స్ లవ్ స్టోరీస్ పోర్ట్రే చేస్తున్నప్పుడు అమ్మాయిని అంటే అమ్మాయిని కొంచెం అంటే అబ్బాయి విక్టిమ్ లాగా అమ్మాయి తరపు నుంచే జరిగింది అన్నట్టు చూపిస్తుంటారు మామూలుగా. ఈ సినిమాలో మీరు
ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించారు, ఇద్దరి పాత్రలకి ఎలా న్యాయం చేశారు, మేల్ ఫీమేల్? ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండదండి సినిమాది. బేసికలీ బోత్, ఇట్ బ్యాలెన్స్ బోత్. సో బేసికలీ మీరు ఏ పర్స్పెక్టివ్లో అడిగారో నాకు కొంతవరకు అర్థమైంది. సో బేసికలీ ఇఫ్ దెర్ ఈస్ ఒక రిలేషన్షిప్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటే, అక్కడ ఏదైనా ఒక అమ్మాయి వల్ల తప్పు జరిగితే యూ కాంట్ బ్లేమ్ ద హోల్ జెండర్. ఓకే, వన్ పర్టికులర్ సిచ్యువేషన్లో ఒక అమ్మాయి చేసింది, ఒక అబ్బాయికి ఒక అమ్మాయి మధ్యలో ఒక అబ్బాయి తప్పు చేస్తే దట్ పర్టికులర్ బాయ్ ఆర్ ఎ మ్యాన్ మేడ్ ఎ మిస్టేక్. ఇట్స్ నాట్, యూ కాంట్ జస్ట్ పుట్ ఇట్ టు ఎ జెండర్. గాట్ ఇట్? సో ఇక్కడ ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ సైడ్, ఇట్స్ వెరీ క్లియర్. అండ్ ఇప్పుడు బాగా ఫేమస్ కదా రెడ్ ఫారెస్ట్, గ్రీన్ ఫారెస్ట్, రెడ్ ఫ్లాగ్, గ్రీన్ ఫ్లాగ్. వీళ్ళిద్దరూ గ్రీన్ ఫారెస్ట్లు సినిమాలో. వీళ్ళిద్దరు సైడ్కి వెళ్ళి మీరు ఇట్లా మచ్చ పెట్టడానికి ఏముండదు. ఇద్దరు పర్ఫెక్ట్ ఉంటారు సినిమాలో, ఒక్కరు కూడా ఏం తప్పు చేయరు. అకార్డింగ్ టు మీ అది తప్పు కాదు. అంటే అన్న నన్ను చూడగానే విక్టిమ్లా అనిపిస్తున్నా ఎందుకన్నా అట్లా చేస్తారు? మంచోళ్ళమే అన్న మేమంతా. మీ క్యారెక్టర్ కూడా ఇప్పుడు మీరు ఈ సినిమాలో చూస్తే ఆధునిక అంటే ట్రెండీ ఇదిలా కనిపించారు, ప్లస్ మీరు గొంగడి అది కూడా వేసుకొని ఒక ఇదిలో కనిపించారు. సో ఈ వేరియేషన్ అనేది ఎలా ఉంటుంది మీ క్యారెక్టర్? అది సినిమాలో ఉండదండి. సినిమాలో బేసికల్గా ఆయన దాంట్లో సినిమాలో గోరెటెంకన్న గద్దర్ ఎస్పెషల్లీ తెలంగాణ ఫోక్ ఫ్యాన్. సో దాన్ని చెప్పడానికి సినిమాలో మేము ఒక అనౌన్స్మెంట్ వీడియో చేసినాం. ఆ వీడియో సినిమాలో ఉండదు, జస్ట్ ఆ క్యారెక్టరైజేషన్ అదంతా చూపించడానికి చేసిన వీడియో. ఆ క్యారెక్టర్ ఇన్నర్ రిప్రజెంటేషన్ ఆ కాస్ట్యూమ్ ద్వారా చూపించినాం అంతే. అది సినిమాలో వేరేలా ఉంటుంది అంతే.